రోహిణి అయితే మళ్ళీ మనోజ్ విషయంలో మళ్ళీ పప్పులో కాలేస్తుంది. ఇంకా తను ఒకదాని మీద ఒకటి, ఒకసారేమో పూజారిని, మీ భార్య నీకోసం పూజ చేపించింది అక్షింతలు అన్నట్టుగా అలా చేపిస్తుంది. ఇప్పుడేమో ఏకంగా ఒక ఒక వ్యక్తిని డ్రైవర్గా మాట్లాడుకొని ఒక పెద్ద కారు నుంచి తను దిగి ఒక ఫర్నిచర్ అంతా ఇంత కావాలి అని చెప్పి అన్నట్టుగా, అది కూడా రోహిణి మేడం ఉంటేనే తీసుకుంటాను అన్నట్టుగా తన చేత యాక్టింగ్ చేపిస్తుంది. ఇంకా రోహిణికి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆ వచ్చిన వ్యక్తి కూడా బాలుకి ఫ్రెండు. ఇంకా ఆ కారులో వెళ్ళి ఏంట్రా గెటప్ అంతా మార్చేసావని అనగానే, ఇంకా తనైతే ఒక మేడమ్ నాకు ఒక పని అప్పచెప్పింది, అలాగ చేయాలి అంటే ఏంటి ఆ కంపెనీ ఏ ఫైనాన్స్ అని చెప్పానంటే అది ప్రభావతి ఫైనాన్స్ అని చెప్పని అనగానే, ఇంకా బాలు మీనాకైతే లైట్ వెలుగుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా అంటే, అప్పుడు మీనా అయితే తన ఫోటో చూపిస్తుంది. ఈవిడైనా నీకు చెప్పిందంటే, అవునరా బాలు ఖచ్చితంగా ఆవిడే. ఇంకా మీనా బాలు అయితే ఏంటండి తను ఇంకా మారినట్లు లేదు కదా అంటే, తను ఎలా మారుతుంది ఇప్పుడు మళ్ళీ మనోజ్ని ఏదో ట్రాప్లో ఇరికించబోతుంది, అందుకే వాడి చుట్టూ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తుంది. అయినా తనే ఒక మనిషిని పంపించి ఎందుకు ఫర్నిచర్ కొనిచ్చాలి అని చెప్పి నేను అనుకుంటుంది, దీని వెనకాల ఏముంటుంది అని ఇంకా బాలు అంటాడు. వద్దండి వాళ్ళ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాపురం కూలిందని చెప్పని మీ మీద ఏదో ఒక మాటలు మాట్లాడుతుందంటే, లేదు రోహిత్ లేదు మీనా, తన వల్ల మా అన్నయ్యకి ఏ రోజున ఇబ్బంది వాళ్ళని ఎంత చిదిరించుకున్నా వాడు అమాయకుడు, వాడికి ఏమీ తెలీదు అన్నట్టుగా బాలు అంటాడు. ఈ లోపల ఇంకా మనోజ్ అయితే వెంటనే ప్రభావతికి ఫోన్ చేసి, నాకు పెద్ద ఆర్డర్ వచ్చిందమ్మా, దానికి రోహిణిని రమ్మని చెప్పి అంటున్నారు అని అనగానే, సరే పెద్ద ఆర్డరే కదరా అని చెప్పి పంపిస్తానులే అక్కడికి అన్నట్టుగా ఇంకా ప్రభావతి కూడా అంటుంది. ఇంకా అసలు విషయంగా అని తెలిస్తే ఇప్పటికే 2 సార్లు ప్రభావతి చేతిలో కోటింగ్ ఇచ్చుంటే, ఇప్పుడు 3వ సారి కూడా మళ్ళీ ఇట్లా నాటకాలు ఎందుకు మొదలు పెట్టిందో అని మళ్ళీ ఏమంటుందా ఏందా అని మీనా అయితే గమ్మగా చూస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే చాలా సంతోషంగా బయలుదేరుతుంది.